అందరికీ నమస్కారం అండి. మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. పీతలు అందరికీ తెలుసు కదా. పీతలు సముద్ర ఒడ్డున ఉంటాయన్నమాట. అయితే ఆ సముద్ర ఒడ్డులో ఉన్నప్పుడు దాని తాలూకా అందమైన నడుస్తుంది కదా, ఆ అందమైన పాదాలు ఉంటాయి. అలాగా ఉంటే సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఆ పాదాలని కొట్టుకొని వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే ఈ యొక్క పీత ఏమడుగుతుంది తెలుసా సముద్రంకి? నా అందమైన పాదాలకి ఎందుకయ్యా చెరిపిసావు అని సముద్రంకి అడుగుతుంది. అప్పుడు సముద్రం ఏమని సమాధానం చెప్తాడు తెలుసా? చూడు, వేటగాడు వచ్చినప్పుడు ఆ ఒక్క నీ పాదాలు చూసి నీకు వల్ల వేసుకొని తీసుకెళ్ళిపోతున్నావు. ఒకటి నీ ప్రాణం కాపాడను, ఇంకొకటి సముద్రం తాము మొత్తం నీకు చూపించాను కదా, నీకు మంచి చేశాను కదా. కొన్నిసార్లు మన మంచికి మనం ఒకరికి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కానీ అందులోని అంతరాయం ఎంతైతే ఉందో చూడండి. జస్ట్ ఆ పాదాలు పోగొట్టేసిందనే ఆ ఒక పీత అడిగింది, కానీ తన ప్రాణం బతికించడానికే అని సముద్రం చెప్పింది. మరి ఆ లోపలికి అలలు వచ్చినప్పుడు ఇటు నుంచి అటు నుంచి కొట్టుకుంటాయి కదా, ఆ మొత్తం తోవ కూడా చూపిస్తుంది కదా. మరి పాదం అయితే అక్కడే ఉండిపోతుంది. అయితే ఇది ఒక కథ. అలాగే చాలామంది మనకు మంచి జరగాలని కోరుకుంటూ మంచి చెప్పాలని అనుకుంటారు, కానీ దానికి అపార్థం చేసుకుంటాం మనం. అది కాదు అక్కడ. కానీ మనిషి ఆలోచన బట్టి మనిషి తాలూకా మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నేను మా అన్నయ్య నాకు ప్రతి దగ్గర గైడ్లైన్స్ ఇచ్చినవాడే, అడుగున. కానీ నేను ఒకప్పుడు నాకు తప్పుగా కాదు మా అన్నయ్య గారు అది తప్పుగా చెప్పారేమో అని అనుకునేదాన్ని. కానీ వాస్తవానికి వస్తే తను నా గురించి ఎంత ఆలోచించి చెప్పేవాడు అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అలాగని మనం అన్నయ్య అంటే అభిమానం ఉంది అని కాదు. కానీ మా అన్నయ్యనే కాదు, ఎవరవని ఎగ్జాంపుల్కి ఏం లేదు, ఎగ్జాంపుల్కి ఎవరైనా మన మంచికే చెప్తారు. మంచి చెడు మనం గ్రహించిన బట్టి మన ఆలోచన బట్టే ఉంటుంది. ఒకప్పుడు రాంగ్ అయినప్పుడు ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇప్పుడు కరెక్ట్ అయినప్పుడు అది కరెక్ట్ అని అనిపించేటప్పుడు కరెక్టే. మన మనసుని బట్టి అది ఉంటుంది.